చెండూరు మున్సిపాలిటీలో వాసవి మాత జయంతి పురస్కరించుకొని ఆర్యవైశ్యులు ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో వాసవి మాత జయంతిని పురస్కరించుకొని చెండూరు పురపాలక సంఘం కార్యాలయం నందు సాయంత్రం 6 గంటలకు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్పర్సన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, చెండూరు మున్సిపాలిటీ పాలక వర్గం నుండి మంచి సహకారం ఉంటుందని తెలియజేశారు. ఆర్యవైశ్యులు కూడా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్పర్సన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు తేలుకుంట్ల రాజాకుమారి, కోడి సుష్మా వెంకన్న, కటకం రమేష్, కోఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య తదితరులు పాల్గొన్నారు. మాతా జయంతి ఉత్సవాలను అధికారికంగా చేయడం అనేది జరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంపన్న వర్గాలందరినీ కూడా గౌరవిస్తూ ఈరోజు ఆర్యవైశ్యులను కూడా గౌరవించి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంగా మీ అందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు సరే వాసవి మాత చరిత్ర మీరందరూ కూడా ఆర్యవైశ్యులు చెప్పడం జరిగింది. మరి ఆర్యవైశ్యుల కులదైవంగా, ఆరాధ్య దైవంగా భావిస్తూ మీరందరూ కూడా పూజించడం అనేది జరుగుతుంది. మరి ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా చండూరులో వాసవి మాత దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. చాలా అద్భుతంగా ఆ కట్టడం అనేది కనబడుతుంది. మీ అందరూ కూడా మా మున్సిపాలిటీ తరఫున, చండూరు ప్రజల తరఫున మీ అందరూ కూడా అంతా ప్రతిష్టాత్మకంగా నడుస్తున్నందుకు మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మా మున్సిపాలిటీ తరఫున తెలియజేస్తున్నాను. మీరు కూడా మున్సిపాలిటీ తరఫున ఎటువంటి సహాయ సహకారాలున్నా మేము అందిస్తామనేది అందులో ఎటువంటి సందేహపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవతలు అనేక రకాలుగా, అనేక మతాలైనా కులాలైనా ఎవరి రూపంలో వాళ్ళు పూజించడం అనేది జరుగుతుంది. దేవుడు అనేది అంతటా కూడా ఒకటి. మరి అటువంటి దేవతామూర్తికి ఈ వాసవి మాతకు ఖచ్చితంగా మరి మా అందరి సహకారం అనేది మీ అందరికీ ఆర్యవైశ్యులందరికీ కూడా ఉంటుందని చెప్పేసి, మరి ఓన్లీ ఆర్యవైశ్యులు అనేది కాకుండా అందరం కూడా ఒక దేవతగా అన్ని కులాల వారు భావిస్తూ మనం అందరం కూడా పూజించాలి. రేపు గుడి అయిపోయిన తర్వాత కూడా ఓన్లీ ఒక కులానికి ముద్ర పడకుండా అందరం చండూరు మున్సిపాలిటీ ఉన్నటువంటి అన్ని కులాల దర్శించే విధంగా దాన్ని అటువంటి వాతావరణాన్ని, ఏ దేవాలయమైనా అన్ని కులాలు దర్శించే విధంగా అటువంటి వాతావరణాన్ని క్రియేటివిటీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనం అధికారికంగా ఇక్కడ మనం చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. దానికి అనుగుణంగా మన వయసుల ప్రాధాన్యత అలా ఉంది. రైతు సమాజానికి, మన పాల్గొనడానికి చైర్మన్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ సహకరించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ చండూరు మండల మన వయసుల ఉన్నతికి, అభివృద్ధికి సమాజ క్లుప్తంగా చెప్పాలంటే ఆ మాట పార్వతీదేవి అంశాలు మానవరూపంగా నిర్మించింది. సుమాబాద ఇంకా నిర్మించింది. ఆ విషయాలను రక్షిస్తే అక్కడే సమాజ సేవ తీసుకుంటూ వయసులో ఉన్నందుకు ఎంతో కృషి చేస్తుండగా ఆ యొక్క రాజు రాజు ఎన్నో భయప్రసాదాలు ఇబ్బందులు పొందడం జరిగింది. దానికి ఆమె ఎక్కువగా మనుషుల అభివృద్ధికి ఇప్పటికైనా సరే జాగ్రత్త ఉండాలని ఆత్మహత్య చేసుకుంటూ 150 మూర్తులతో సహా పెద్దగూడలో మూర్తి ఆత్మహత్య చేసుకున్నప్పుడు జ్యోతి రూపంగా భారతదేవి ప్రచురించి ఆ నగరేశ్వరుడు అంటే ఈశ్వరులో లీనమయ్యి ఆ రాజుకు శిక్ష వహించడం జరిగింది. క్లుప్తంగా ఇది చెప్పిన ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు తెలియజెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఫలితాలు శిక్షణ అనేది కొద్దిగా వాగ్దానాలు వాళ్ళ దృష్టిలో చెప్పారు. వాళ్ళకి అర్థమైంది.
ఆమె యొక్క త్యాగనిరతిని ఎప్పుడు గుర్తించుకుంటూ సమాజానికి సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఆత్మార్థ దినోత్సవం కానీ జయంత్యోత్సవం కానీ ఒక వైద్య సమూహం వారి యొక్క సొంత పండుగ కాబట్టి సొంత ఇంటి పండుగ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పండుగను ప్రతి జయంతిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అధికారికంగా ప్రకటించి వైశ్యుల సమాజ శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు వాళ్ళందరికీ ఎంతో ధన్యవాదాలు చెప్తూ, మరియు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటివి అయితే మామూలుగా మన వైశ్య సమాజము వ్యాపారపరంగా ఉన్నారు. మరియు కల్లూరు మున్సిపాలిటీ పాలకవర్గము ప్లస్ వైశ్య సమాజం కలిపి కల్లూరు మున్సిపాలిటీని అభినయంగా అందంగా తీసుకునే విధంగా ఒకరికొకరు సహకారం తీసుకుంటూ ఇంతకుముందు కూడా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.